దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. డర్బన్లో జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ప్రదర్శనతో భారత్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ సమం చేసింది. దీంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో భారత్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. వన్డే సిరీస్లో మాత్రం భారత్ జట్టు ఎలాగైనా సిరీస్ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 17న జరగబోయే మొదటి వన్డే కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. టీ20 సిరీస్ ఆడిన కీలక బ్యాట్స్మెన్ ఈ సిరీస్ కు దూరమవ్వగా, కొంతమంది సీనియర్లు జట్టులో చేరనున్నారు. వన్డే స్క్వాడ్ లో ఓపెనర్లు అయిన గిల్, జైస్వాల్, రోహిత్ ముగ్గురు లేరు. దీంతో ఈ మ్యాచ్ లో ఒక ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. మరొక ఓపెనర్ గా కేఎల్ రాహుల్ మాత్రం రావడం లేదు. ఈ మధ్యనే కేఎల్ రాహుల్ తాను ఇకపై అన్ని ఫార్మాట్స్ లో మిడిల్ ఆర్డర్ లో మాత్రమే బ్యాటింగ్ చేస్తానని ప్రకటించాడు. దీంతో రుతురాజ్ తో కలిసి సంజు శాంసన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఓపెనర్ గా సంజు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక మూడో స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ యథాతథంగా వస్తారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా చెప్పినట్లుగా తాను మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేయనున్నాడు. కాబట్టి 5వ స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు. అతని తర్వాత ఫినిషర్ పాత్రలో రింకు సింగ్ రానుండగా, ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ తుది జట్టులో చేరుతాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ జట్టులో ఖాయంగా కనిపిస్తున్నారు. మరో ఫాస్ట్ బౌలర్ గా దీపక్ చాహర్ అందుబాటులో ఉంటే అతన్ని లేదంటే ఆవేష్ ఖాన్ ను ఎంపిక చేస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ పాత్రలో కుల్దీప్ యాదవ్ కొనసాగుతాడు. మొదటి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఇలానే ఉండబోతోంది. మొదటి మ్యాచ్ కు సాయి సుదర్శన్, రజత్ పాటీదార్, వాషింగ్టన్ సుందర్, చాహల్ బెంచ్కే పరిమితమవ్వనున్నారు. మరి ఈ ప్లేయింగ్ 11 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.